హలో అండి. ఇవాళ డే 2 వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో మార్నింగ్ రొటీన్ అనమాట. మెంతులు ఇంకా జీరా వాటర్ అదైతే నేను వేడి చేసేసుకుంటున్నాను. ఇది కూడా నేను నిన్నటి నుంచే స్టార్ట్ చేశానండి. సో, ఈ 10 డేస్‌లో దీనివల్ల నాకు ఏం రిజల్ట్ వస్తుందనేది కూడా నేను చెప్తాను. అలాగే నేను నైట్ బ్రౌన్ రైస్ అయితే నేను నానబెట్టేసాను కదా! సో, ఆ బ్రౌన్ రైస్ కూడా నేను పెట్టేస్తున్నాననమాట. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుందండి. సో, అందుకని నేను మార్నింగ్ లేవగానే నేను ఫ్రెష్ అయిపోయి ముందైతే ఆ వాటర్ వేడి పొయ్యి పైన పెట్టేసి ఆ తర్వాత వెంటనే బ్రౌన్ రైస్ అయితే నేను పెట్టేస్తాను. సో, బ్రౌన్ రైస్ అయితే పెట్టేసిన తర్వాత నాకు ఏదైనా చెయ్యాలి అంటే కష్టం అవుతుండొచ్చు, కానీ చేస్తే మాత్రం తప్పకుండా రిజల్ట్ ఉంటుందనేసి నా నమ్మకము. సో, ఎప్పుడైనా సరే నేను అంటే ఏదైనా సరే నేను పట్టుదలతో సాధించాలి అని అనుకుంటాను ఏదైనా. కానీ ఎందుకో చాలా ఇయర్స్ నుంచి ఈ వెయిట్ కంట్రోల్ అయితే నేను కాన్సంట్రేషన్ తీసుకోవట్లేదు. అండ్ అంటే ఎప్పుడు అనుకున్నా సరే ఏముందిలే అన్నట్టుగా లైట్ తీసుకునేదాన్ని. సో, ఇప్పుడైతే ఇది నా వెయిట్ అండి. చూస్తున్నారు కదా! నా వెయిట్ 106.25 అయితే ఉందన్నమాట. సో, ఇది నా వెయిట్ అంటే చాలా ఓవర్ వెయిటెడ్‌గా ఉన్నాను నేను. సో, అందుకనేసే నేను ఈసారి కాన్స్టెంట్‌గా ఖచ్చితంగా నేను చెయ్యాలి అనేసైతే ఫిక్స్ అయ్యాను. అండ్ నా వల్ల నేను ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో గనుక సక్సెస్ అయితే నాలాగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అయితే వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి ఇదంతా కూడా. సో, అంత ఈజీ అయ్యే విషయం అయితే కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే మనము అంటే ఒక 2 డేసో, 5 డేసో కాన్స్టెంట్‌గా చేసినా సరే ఫస్ట్ బాడీలో వాటర్ కంటెంట్ అనేది వెయిట్ లాగా మనకు తగ్గినట్టు చూపిస్తుంది. బట్ యాక్చువల్ వెయిట్ అయితే ఆ తర్వాతనే తెలుస్తుంది మనకు. సో, ఇప్పుడు నేను ఈ 10 డేస్ ఛాలెంజ్‌లో కూడా మేబీ నా వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో సో, అదైతే నేను తగ్గుతాను. ఆ తర్వాతనే యాక్చువల్ వెయిట్ అనేది తగ్గుతాను. సో, ఇప్పుడైతే నేను ఇడ్లీ పిండిలో క్యారెట్ ఇంకా ఇది బీట్రూట్ వేసానండి. సో, దాంతో అయితే ఇడ్లీలు చేస్తున్నాను. అయితే నేను ఈ బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే నేను ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటానో ఇదే మా బాబుకి కూడా పెడతాను. వాడికి కూడా చక్కగా ఓకే. డైరెక్ట్‌గా అయితే ఈ క్యారెట్, బీట్రూట్ తినడు వాడు. సో, ఇలా అయితే తింటాడనమాట. దోసలో వేసినా సరే తింటాడు. సో, అందుకనైతే ఇలా పెట్టేశాను. అండ్ ఇవాళైతే నేను లంచ్ ప్యాక్ చేసుకోవడానికి ముందైతే సాలడ్ పెట్టేసుకున్నాను. కీరా, క్యారెట్ లంచ్‌లోకి. స్నాక్స్‌కి గోవా అయితే పెట్టేసుకున్నాను. జాంపండు అండ్ అలాగే పెరుగు పెట్టుకున్నాను. పెరుగు అయితే కంపల్సరీ అండి. ఎవ్రీడే నేను పెరుగు అయితే పెట్టుకుంటాను. అండ్ అలాగే వాటర్ మిలన్ స్నాక్‌గా కూడా పెట్టుకున్నాను. చెప్పాను కదా! 2 స్నాక్స్ పెట్టుకుంటాను డెఫినెట్‌గా. మార్నింగ్ 11-11:30 ఒకసారి, అలాగే ఈవినింగ్ 4-4:30 ఒకసారి. అండ్ బ్రౌన్ రైస్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నాను. అండ్ కర్రీ వచ్చేసి ఎక్కువ తీసుకుంటాను. సో, ఖచ్చితంగా బ్రౌన్ రైస్, ఒక కర్రీ, అలాగే ఒక పెరుగు అయితే మధ్యాహ్నం లంచ్‌లోకి నేను తీసుకుంటానన్నమాట. అలాగే బ్రేక్‌ఫాస్ట్ చెప్పాను కదా! బీట్రూట్ ఇంకా క్యారెట్ వేసిన ఇడ్లీ. సో, ఆ ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. రెగ్యులర్‌గా ఓట్స్ ఇంకా ఏదైనా కంటే అంటే ఎవ్రీడే ఒకటి ఉంటే బాగుంటుంది కదా! మనకు కూడా తినాలి అనిపిస్తుంది. సో, అందుకనే ఇలా చేసి అయితే నేను ప్యాకింగ్ చేసేసుకున్నాను మొత్తము. అండ్ ఇది ఆఫీస్‌లో అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. నాకు బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు కూడా నేను రోజు ఆఫీస్‌లోనే చేస్తాను. ఎందుకంటే నాకు ఇంట్లో తినడానికి టైం ఉండదు. సో, ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళేసరికి ఇంకా నాకు 9:15, 9:30 అలా అవుతుంది. సో, ఇదైతే నా లంచ్ ప్లేట్. అండ్ నెక్స్ట్ నైట్ అయితే మా హస్బెండ్ మటన్ పలావ్ అయితే చేశారు. బట్ నేనైతే వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఉన్నాను కాబట్టి అండ్ ఇంకా మటన్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, పోయింది. సో, అందుకనే నేను నార్మల్‌గా వెజిటేబుల్ సాలడే తిన్నాను.